బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య బలమైనటువంటి బంధం ఇప్పుడు ఏర్పడింది. ఇదివరకు వాళ్ళిద్దరూ శత్రువులు, ఇప్పుడు చాలా మిత్రులు. ఎందుకంటే యూనస్ అనేవాడు వచ్చి ప్రజల చేత ఎన్నిక కాకుండా నియమించబడ్డటువంటి వాడు, అమెరికన్ డీప్ స్టేట్ తయారు చేసినటువంటి వ్యక్తి. బంగ్లాదేశ్ని స్థావరంగా వాడతారా, పాకిస్తాన్ని స్థావరంగా వాడతారో చూడాలి. అందుకోసం వీళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేసుకొస్తూ వాళ్ళలో అస్థిరత సృష్టిస్తూ కథ నడిపిస్తోంది అమెరికా. ఇప్పుడు ఏం జరిగిందేమో తెలియదు కానీ పాకిస్తాన్ హైకమిషనర్ ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నాడో, అంటే ప్రతి దేశానికి రాయబార కార్యాలయం ఉంటుంది, అక్కడ హైకమిషనర్ ఉంటుంటారు. పాకిస్తాన్ హైకమిషనర్ ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆయన అకస్మాత్తుగా ఇండెఫినెట్ లీవ్ చెప్పా పెట్టకుండా లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని అంటే తాజాగా ఒక హోటల్లో ఒక అమ్మాయితో పట్టుబడ్డాడు ఆయన. ఈ విషయం ప్రపంచమంతా వెలుగు చూసింది. ఈ అమ్మాయి బంగ్లాదేశ్ అమ్మాయి. అంటే బంగ్లాదేశ్ అమ్మాయిని హనీ ట్రాప్కి వాడారా అన్నది చర్చ.